పల్లెటూరులో కొన్ని సంవత్సరాల క్రితం ఒక నిరుపేద కుటుంబానికి జరిగిన పచ్చి నిజం. భయం అనేది కేవలం మన మనసులో ఉండే ఊహ కాదు, అది బయట కూడా మనల్ని వెంటాడుతుందని నిరూపించే ఒక ఉదాంతం. ఈ కథ మొత్తం ఆ కుటుంబంలోని పెద్ద కొడుకు కిరణ్ కళ్ళ ముందే జరిగింది. ఈ రోజు కూడా అతన్ని అడిగితే ఆ రాత్రులు, ఆ అరుపులు అతని గుండెల్లో పచ్చిగా ఉన్నాయంటాడు. కిరణ్ కప్పుడు 25 సంవత్సరాలు. పట్నం పోయి ఏదైనా పని చేసుకుందామనే ఆలోచన ఉన్నా తల్లిదండ్రులను వదిలి వెళ్ళలేక రంగులమల్లి అనే పల్లెలోనే వ్యవసాయం చేసుకుంటూ బతికేవాడు. వాళ్ళది చాలా చిన్న కుటుంబం. వాళ్ళ నాన్న రామారావు గారు కూడా చాలా అమాయకుడు. పట్నం పోకుండా, ఊరిని వదలలేకుండా తన పూర్వీకుల భూమిని నమ్ముకుని బతికే వ్యక్తి. తల్లి లక్ష్మి వాళ్ళిద్దరికీ పొలం పనుల్లో సహకరించేది. ఎప్పుడు చూసినా కళ్ళల్లో ఆనందం, పేదరికమైన ఆనందంగా ఉండేవాళ్ళు. వాళ్ళుండే ఇల్లు ఆ పల్లెటూరి అంచున చివర్లో ఉండేది. కరెంటు సౌకర్యం సరిగ్గా లేని రోజులవి. సాయంత్రం 6 గంటలు దాటితే ఆ పల్లె మొత్తం ఒక చీకటి గుహ.